మనం ఊరికే దేవుని పిల్లలం అయిపోము. సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. మనం ఊరికే విశ్వాసం అయిపోము, సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. మన భార్య, మన భర్త దగ్గర మన సాక్ష్యం బాగుండాలి. మన తల్లిదండ్రుల దగ్గర మన సాక్ష్యం బాగుండాలి. మన పిల్లల దగ్గర మన సాక్ష్యం బాగుండాలి. అప్పుడే మనం దేవుని పిల్లలం అవుతాం. తర్వాత మన స్నేహితుల దగ్గర మన సాక్ష్యం బాగుందా? తర్వాత నీ సంఘంలో నీకు సాక్ష్యం ఉందా? ఎంతమందికి నా సంఘంలో నాకు సాక్ష్యం ఉందని చెప్పగలరు? ఎంతమంది నా కుటుంబంలో నాకు సాక్ష్యం ఉందని చెప్పగలరు? ఎంతమంది నా భార్య, నా భర్త దగ్గర నాకు సాక్ష్యం ఉందని చెప్పగలరు? ఈ సాక్ష్యం లేకపోతే మనం ఏం క్రైస్తవులము? ఊరికే ఆదివారం దేవుడి మందిరానికి వచ్చి ప్రభువా నీకు స్తోత్రం, నన్ను రక్షించినావని చెప్పి ఇంటికి పోతే ఇది విశ్వాసి కాదు, ఇది క్రైస్తవ్యం కాదు, ఇది దేవుడు మెచ్చే విశ్వాసం కాదు. సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. దైవ సేవకుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? నీ దైవ సేవకుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? నీ సంఘం నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? కానీ ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక దైవ సేవకుడు ఒక విశ్వాసి గురించి, తన కుటుంబాన్ని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. రండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలు అతడు నన్ను ఆదరించాడు. మరియు అతడు ఎఫెసులో ఎంతగా నాకు ఉపచారం చేశాడో అవి నువ్వు బాగా తెలుసు తిమోతి, నువ్వు చూస్తావు. ఆ దినమందు అతడు ప్రభు వల్ల కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఇక్కడ ఒనేసిఫోరు గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నిజంగా నన్ను ఎంత ఆదరించింది, నేను చెరసాల్లో ఉన్నప్పుడు ఆదరించినాడు, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చాలా సేవ చేసినాడు అని చెప్పి ఒనేసిఫోరు గురించి అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. నీ గురించి, నా గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలా? దైవ సేవకుడు మన గురించి సాక్ష్యం చెప్పగలరా? అబ్బో ఈ బిడ్డ నిజంగా మందిరంలో చాలా వర్క్ చేస్తుంది, నిజంగా నా పరిస్థితులు ఏవైనా, నా అక్కర్లో ఈ కుమార్తె నాకు సహాయం చేస్తూ వచ్చింది అని చెప్పి దైవ సేవకుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? నా కష్టాల్లో నన్ను ఆదరించింది బిడ్డ, నా కష్టాల్లో నన్ను ఆదరించాడు ఈ కుమారుడు అని చెప్పి నీ గురించి సాక్ష్యం చెప్పగలరా దైవ సేవకుడు? ఒక్కసారి ఆలోచించండి. మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. మనము సాక్ష్యం కలిగి జీవించాలి. సాక్ష్యం లేకోకుండా జీవిస్తే నిజమైన విశ్వాసంగా దేవుని యొక్క మనము కనపరచబడము. మొట్టమొదట ఈ వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉంటుంది నీ పరీక్షించుకోవాలి. తర్వాత నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతుందా? నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడా? నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ పిల్లలు నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ సంఘం నీ గురించి సాక్ష్యం చెప్పగలుగు. సంఘంలో ఒక విశ్వాసిని మరొక విశ్వాసం గురించి అడిగితే ఆమె అంతే, అతను అంతే బాగా వస్తుంటాడు, పోతుంటాడు, ఆగాను బయట వేసుకొని వస్తుంటాడు, ఏం లేదు అంటా ఉంటారు. కానీ అదే విశ్వాసం నీ గురించి ఏం చెప్పాలి? నిజమబ్బా, అతను చాలా నీతిగా యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నాడు, అతను నిజంగా దేవుని పరిచర్యలో ఎంతో భయభక్తులుగా జీవిస్తూ ఉన్నాడు, దేవుడు అంటే, దేవుడి పని అంటే పరిగెత్తుకొని వస్తాడని నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అలాంటి సాక్ష్యం నీ జీవితంలో ఉందా? దేని కొరకు మనం దేవుని అనుకున్నాం? అసలు మన జీవితంలో దేవుడు ఉన్నాడా? ఇది ప్రాముఖ్యమైనది. మన జీవితంలో దేవుడు ఉన్నాడా? ఓకే, క్రైస్తవులుగా పిలువబడుతున్న నామకాంత క్రైస్తవ, నామకే వాసు, నేను క్రైస్తవున్నా హో అన్నట్టు ఉండదు ఎవరు. అంతే,
మన జీవితంలో దేవుడు ఉన్నాడా? మన జీవితంలో దేవుడు ఉన్నాడంటే రిజల్ట్ కనిపిస్తుంది, రిజల్ట్ ఫలితం వస్తుంది. దేవుడు ఉంటే నీలో, నీ దగ్గర, నీ జీవితంలో దేవుడు ఉన్నాడంటే అవతల వ్యక్తికి నీ జీవితంలో దేవుడు కనిపిస్తాడు. ప్రత్యక్షంగా వారు నీ జీవితంలో దేవుడిని చూస్తారు.